ఏ ఆల్ఫా బీటాల్లోని మొదటి అక్షరం. అమెరికా ప్రపంచ దేశాల్లోనే నంబర్ 1. ఆశలతో పాటు అపోహలు ఆ దేశంపై ఉన్నాయి. వాటికి సరైన సమాధానాలు తెలియాలి అంటే హ్యూస్టన్లోని కోనేరు ఆంజనేయులు గారిని కలవాల్సిందే. నమస్కారం అండి. నా పేరు కోనేరు ఆంజనేయులు. మాది గుడివాడ పక్కన కుదరవల్లి అని చిన్న పల్లెటూరు అనమాట. అందరిలాగా నేను కూడా అబౌట్ 25 years అమెరికా వచ్చాను. అమెరికా రాకముందు హైదరాబాద్లో ఉండేవాడిని. అక్కడ హిందుస్థాన్ కేబుల్స్ కంపెనీలో ఇంజనీర్గా వర్క్ చేస్తుండేవాడిని అనమాట. తర్వాత మా సిస్టర్ ఇన్ లా ద్వారా ఇక్కడికి ఇమిగ్రేషన్కి వచ్చేసాం అనమాట. మేము ఆల్మోస్ట్ 25 years ago. ఇంజనీరింగ్ సర్వీస్ విరమణ, పిల్లలు జీవితంలో స్థిరపడ్డాక పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. బాధ్యతలు తీరాక సామాజిక సేవ ప్రతి ఒక్కరూ చేయాలంటారు. నాకు ఈ కమ్యూనిటీ సర్వీస్ అన్న, తెలుగు అసోసియేషన్ అన్న, తానా అన్న వల్ల మాలిన అభిమానం. కారణం ఏంటంటే 10 మందిని కలవచ్చు, 10 మందితో మాట్లాడవచ్చు, 10 మందికి సహాయం చేయొచ్చు. ఒక్కోసారి నా సొంత పని కూడా వదిలిపెట్టి కమ్యూనిటీ సర్వీస్ మీద వెళ్తుంటే కొంతమంది నవ్వుకుంటారు కూడా, ఇక నీకు అదే ఫుల్ టైమా అని. మనిషికి కొన్ని అనుకున్న కోరికలు తీరిన తర్వాత నలుగురితో కలిసి ఉంటే బాగుంటుంది అనే తత్వం అది. దానివల్లనే నేను ఈ కమ్యూనిటీ సర్వీస్ అంటే బాగా ఇష్టపడుతుంటాను. ఇక నా భార్య పేరు కోనేరు కృష్ణకుమారి. వచ్చిన కాడ నుంచి తను కూడా చిన్న చిన్న జాబులు చేసుకుంటా, తన ఇంట్లో ఉండటం ఖాళీగా ఎందుకు ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్లో చేసేది కాదు. మా పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు, ఇక పిల్లలు సెటిల్ అయిపోయి వాళ్ళకి మ్యారేజ్ అయిన కాడ నుంచి ఇంట్లో ఉండటం మరీ బోరు కొట్టి ఇక్కడ జాబ్లో చేస్తూ ఉన్నది. అమెరికా తీరుతెన్నులను బాగా అధ్యయనం చేశారు ఆంజనేయులు గారు. అభివృద్ధి అనే పదానికి హ్యూస్టన్ ఉదాహరణ అంటారు. హ్యూస్టన్ 1981 ఆ టైంలో కంప్లీట్గా బ్యాంక్రప్ట్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోయింది. అది యుఎస్ ఎకానమీకి పెద్ద దెబ్బ కొట్టి చాలామంది జాబులు అయిపోతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది కరెక్ట్ అంచనా తెలియదు కానీ సెవరల్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టెక్సాస్ నష్టపోతే ది హోల్ యుఎస్ మళ్ళీ సపోర్ట్ చేసింది అనమాట. అది ఆ రోజుల్లో $1000 ఉంటే ఇల్లు కొనుక్కునే స్థితి ఆ రోజుల్లో. అది మళ్ళీ అంత జరిగిన 85 తర్వాత 85, 90 ఆ టైంలో మళ్ళీ రికవరీ స్టార్ట్ అయ్యి ఫర్ లాస్ట్ 5 years చాలా బూమింగ్ ఉంది. అది ఒక్క హ్యూస్టన్ లాంటి సిటీకే కుదిరింది అది. ఎందుకంటే ఇక్కడ నిధి నిక్షేపాలను కానీ, ఆయిల్ కానీ, మినరల్స్ కానీ విపరీతంగా ఉండే. ఇది టెక్సాస్, స్పెషల్లీ హ్యూస్టన్ని వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆయిల్ అంటారనమాట. ప్రతి బిగ్ ఆయిల్ కంపెనీస్కి ఇక్కడ హెడ్ క్వార్టర్స్ అది. ఇకపోతే లాస్ట్ 5 years ఈ ఐటీ ఇండస్ట్రీస్ వచ్చి చాలా బూమింగ్ వచ్చేసి మన ఇండియన్స్ కానీ, లోకల్ వాళ్ళు కానీ దాని ఎఫెక్ట్ లోకల్ కమ్యూనిటీ మీద చాలా ఎక్కువ ఉంది. స్పెషల్లీ మన ఇండియన్స్ యంగ్ పీపుల్ అందరూ వచ్చేసి చాలా అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు డెవలప్ అయ్యారు చాలామంది. ఇప్పుడే ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ చాలామంది ఎంత ఇన్ఫ్లేషను లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నా సరే ఇప్పుడు కూడా ఇక్కడ అవకాశాలను బట్టి ఎంతమంది ఇండియా నుంచి వస్తానికి అవకాశం ఉందో వాళ్ళందరూ ఏ విధమైనా సరే ఏ మాత్రం కొంచెం అవకాశం ఉందో వాళ్ళందరినీ రమ్మని నేను కోరుకుంటాను, ఎంకరేజ్మెంట్ కూడా చేస్తాను. అమెరికా హ్యూస్టన్ సిటీ తెలుగు సంఘానికి ప్రెసిడెంట్గా సాంస్కృతిక సేవలు అందించి ఓ తెలుగు ప్రముఖుడిగా ముందున్న శ్రీ ఆంజనేయులు గారు అభినందనీయులు.